హాయ్ ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఫ్లిప్కార్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ అకౌంట్ క్రియేట్ చేయడంతో పాటు అకౌంట్లో అడ్రస్ ఎలా యాడ్ చేయాలి, మరి ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలి, మళ్ళీ ఆర్డర్ సంబంధించిన పేమెంట్ అనేది ఆన్లైన్ ఎలా చేయాలి, మరి క్యాష్ ఆన్ డెలివరీ ఎలా సెట్ చేయాలి అనేది చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మరి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఛానల్లో సోషల్ మీడియా అప్డేట్స్ మరి మొబైల్ రిలేటెడ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు. మరి వీడియోని స్టార్ట్ చేద్దాం. మీ మొబైల్లో ఫ్లిప్కార్ట్ యాప్ అనేది ఆల్రెడీ ఉంటే యాప్ అనేది అప్డేట్ ఉందా లేదా అని ప్లే స్టోర్లో చెక్ చేయండి. ఒకవేళ మీ మొబైల్లో యాప్ అనేది లేకుంటే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ అకౌంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ అనేది ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే రెండు విధాలుగా మనం లాగిన్ చేయవచ్చు. అండ్ మొబైల్ నెంబర్తో లాగిన్ చేయవచ్చు, ఈమెయిల్ ఐడితో కూడా లాగిన్ చేయవచ్చు. ఇక్కడ ప్రొసీడ్ అని చూస్తే ప్రొసీడ్ మేము క్లిక్ చేస్తే మీరు ఏ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్తో లాగిన్ అనేది అవుతుంది. లేదు అంటే మీరు ఏ నెంబర్ అనేది యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ కాకుండా వేరే నెంబర్తో లాగిన్ చేయాలి అనుకుంటే యూజ్ అనదర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, డౌన్లో క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఉంది కదా, వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ప్రొఫైల్లో నేము ఇవన్నీ అడ్రస్ ఇవన్నీ యాడ్ చేయాలి. పై స్క్రోల్ చేయండి. పై స్క్రోల్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంది చూసారా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ మరి లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నేమ్ అనేది యాడ్ అయింది, కాకపోతే ఇక్కడ అడ్రస్ కూడా యాడ్ చేయాలి. పైకి స్క్రోల్ చేయండి. పై స్క్రోల్ చేసిన తర్వాత సేవ్డ్ అడ్రస్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడెడ్ న్యూ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ లొకేషన్ అనేది అడుగుతుంది, ఆన్ చేస్తారు. టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్, స్టేట్, సిటీ ఇవన్నమాట ఆటో ఫిల్ అవుతాయి. అంటే మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ బట్టి ఇవన్నీ ఆటో ఫిల్ అవుతాయి అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది చూడండి, అప్డేట్ విత్ దీస్ డీటెయిల్స్ అని వచ్చింది. ఈ అప్డేట్స్లో ఈ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయంటే కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే ఇవన్నీ ఆటో ఫిల్ అవుతాయి చూసారా, పిన్ కోడ్, స్టేటు, సిటీ ఇవన్నీ ఆటో ఫిల్ అయ్యాయి. ఇలా ఆటో ఫిల్ అవుతాయి. దీంట్లో ఏదైనా రాంగ్ ఉంటే మీరు ఎడిట్ చేసి ఎంటర్ చేయండి. మీరు కొద్దిగా పై స్క్రోల్ చేయండి. పై స్క్రోల్ చేస్తే సెలెక్ట్ నియర్ బై ల్యాండ్ మార్క్ అని ఉంది. మీ లొకేషన్ బట్టి మీ దగ్గరలో ఉండే ల్యాండ్ మార్క్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తుంది. కొన్ని ల్యాండ్ మార్క్ని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీరు హౌస్ అడ్రస్ లేదా వర్క్ అడ్రస్ ఇది సెలెక్ట్ చేస్తారు. హౌస్ అడ్రస్ అయితే హోమ్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ హౌస్ నెంబర్ కూడా ఏదైనా ఒకటి ఎంటర్ చేయాలా. ఇది హౌస్ నెంబర్ కానీ బిల్డింగ్ నేమ్ కానీ ఉంటే ఎంటర్ చేయండి. అలాగే లేకపోతే కూడా ఏదైనా ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. సేవ్డ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అడ్రస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూసారా, మీ అడ్రస్ అంతే అకౌంట్లో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ యాప్ ది లాంగ్వేజ్ అనేది కూడా మీరు చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. పై స్క్రోల్ చేయండి. సెలెక్ట్ లాంగ్వేజ్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇంగ్లీష్ సెలెక్ట్ అయి ఉంది, తెలుగు చేసుకుని అవుతుంది. తెలుగు మేము క్లిక్ చేసి కొనసాగించని ఉంది, కంటిన్యూ మేము క్లిక్ చేయండి. టోటల్ గా యాప్ లాంగ్వేజ్ అనేది తెలుగు అయిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ ఆర్డర్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఏదైనా ప్రోడక్ట్ ని సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది, సెర్చ్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ ని సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేస్తే కూడా వస్తుంది ప్రోడక్ట్ అనేది. ఇక్కడ క్లిక్ చేయండి. మీరు ఏదైనా వస్తువు కొనే ముందు ఇక్కడ రేటింగ్ అని చెక్ చేసుకోండి. చూడండి 4.1 ఉంది, 4.1 స్టార్ అని ఉంది. అంటే 4.1 అనమాట రేటింగ్. రేటింగ్ ఎంత బాగుంటే ప్రోడక్ట్ అనేది బాగుంటుంది. ఫుల్ రేటింగ్ ఎంత ఉందని మనకు తెలిసిపోతుంది. ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకోవాలంటే పై స్క్రోల్ చేయండి. పై స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా, సౌండ్ క్వాలిటీ 4 ఉంది, బేస్ కూడా 3.9, డిజైనర్స్ బిల్డ్ 4 ఉంది, డబ్బులు 4 ఉంది. ఏదైనా వస్తువు అంది 4 స్టార్ ఉంటే ఆ వస్తువు అంది బాగుంటుంది. కాబట్టి ఇలా రేటింగ్ చెక్ చేసి ఆర్డర్ చేస్తే మంచిది. సో ఆల్ రివ్యూస్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే ఎవరైతే ప్రొడక్ట్స్ బై చేసి ఉంటారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ లో పెట్టి ఉంటారు. రివ్యూస్ కూడా చదివితే మీకు ఆ ప్రోడక్ట్ బాగుందా లేదా అని మీకు తెలుస్తుంది. రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఎడిట్ టు కార్ట్, బై నౌ ఉంది. ఎడిట్ టు కార్ట్ మేము క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్ అనేది కార్ట్ లో యాడ్ అయిపోతుంది. అంటే ఆ ప్రోడక్ట్ అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ బై చేయకపోతే కూడా 3 days 5 days తర్వాత కూడా ఆ ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మనం సెర్చ్ చేసిన అవసరం ఉండదు. కార్ట్ ఆప్షన్ మేము క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి బై చేయవచ్చు. నెక్స్ట్ బై నౌ అన్న ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే కంటిన్యూ ఉంది చూసారా, కంటిన్యూ క్లిక్ చేస్తే అక్కడ పేమెంట్ మెథడ్ అని సెలెక్ట్ చేయాలా. అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ చేయాలా ఆఫ్లైన్ చేయాలని మనం సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ పే, ఫోన్ పే ఉంది. ఇక్కడ ఫోన్ పే సెలెక్ట్ చేసిన అవుతుంది. పే మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీ ఫోన్ పే అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ పే పిన్ ఎంటర్ చేస్తే మనీ అనేది పే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేస్తే ప్లీజ్ ఆర్డర్ అని వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కన్ఫర్మ్ ఆర్డర్ అని మళ్ళీ వస్తుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఈ ఆర్డర్ మనకి ఎన్ని రోజుల్లో వస్తుంది అంటే మనం ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ ఉంది కదా, అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ లో అనమాట మీకు చూపిస్తుంది. మేము ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయి అని చూపిస్తుంది. ఆ ఆర్డర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ట్యాప్ చేస్తారు. ట్యాప్ సి ఆల్ అప్డేట్స్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. ఆ ఆర్డర్ మనకి ఎప్పుడు వస్తుంది అంది డే టు టైం అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ బై మిస్టేక్ ఏదైనా మీరు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశారంటే ఆ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా క్యాన్సిల్ ఆర్డర్ అని ఉంది, క్లిక్ చేయండి. కొన్ని రీజన్స్ అయితే వస్తాయి. ఈ రీజన్స్ లో ఏదైనా ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేయాలి. అంతే మీరు దేనికోసము ఈ ప్రోడక్ట్ ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు ఒక రీజన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆ రీజన్ సంబంధించిన కామెంట్ అనేది చేయండి. సబ్మిట్ రిక్వెస్ట్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే మీ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందా లేదా అనేది ఒక కామెంట్ అనేది చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మర్చిపోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.